దుకాణదారులకు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని పద్మావతి రైతు సేవా కేంద్రంలో గజ్వేల్ సిఐ సైదా ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ తదితర రికార్డ్స్ను పరిశీలించిన అధికారులు 140 కేజీల వరి విత్తనాలు, పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ విత్తనాలకు సంబంధిత వ్యవసాయ అధికారి నాగరాజుకు అప్పగించడం జరిగింది. మరియు పోలీస్ శాఖ ద్వారా జాయింట్ సంయుక్త ఇన్స్పెక్షన్లలో భాగంగా పద్మావతి రైతు సేవా కేంద్రంలో కాలం చెల్లినటువంటి వరి విత్తనాలను కనుగొనడం జరిగింది. దాంట్లో విగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి 10 కిలోల బ్యాగులు 13 దొరకడం జరిగింది. అదేవిధంగా తోటకూరకు సంబంధించిన లూజ్ అంటే ప్యాకింగ్ లేని విత్తనాలు కూడా కావడం జరిగింది. మొత్తం వర్త్ వచ్చేసి 15,000 రూపాయల వరకు గవర్నమెంట్ వాల్యూ మన బజారు విలువ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మనం జేసీ కోర్టులో వేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ ద్వారా జాయింట్ సంయుక్త ఇన్స్పెక్షన్లలో భాగంగా పద్మావతి రైతు సేవా కేంద్రంలో కాలం చెల్లినటువంటి వరి విత్తనాలను కనుగొనడం జరిగింది. దాంట్లో విగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి 10 కిలోల బ్యాగులు 13 దొరకడం జరిగింది. అదేవిధంగా తోటకూరకు సంబంధించిన లూజ్ అంటే ప్యాకింగ్ లేని విత్తనాలు కూడా కావడం జరిగింది. మొత్తం వర్త్ వచ్చేసి